దక్షిణ కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆరుగుంటలో అత్యధికంగా 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా హవేలీగన్పూర్లో 31.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఇవాళ పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దక్షిణ కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో ప్రజలంతా అతలాకుతలమైన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ రేపు కూడా మరింత వర్షం ఉండే అవకాశంగా కనబడుతుంది అని తెలుస్తుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎక్కడెక్కడ ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం జిల్లాలో మరియు ప్రాంతాల్లో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇది చూసుకుంటే ఏదైతే ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది కాబట్టి దక్షిణ సముద్ర మట్టం నుండి 7.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది కాబట్టి ఇది రానున్న 3 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో కూడా భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలో మాత్రం ఆరెంజ్ అలర్ట్ మరియు ఎల్లో అలర్ట్ కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే వాగులు, వంకలు, కట్టలు అన్ని తెగుతున్నాయి కాబట్టి అన్ని మత్తడి దునుకుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు వెళ్లొద్దని కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నుండి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే నిన్న జరిగిన మెదక్ జిల్లాలో జరిగిన 12 మంది గల్లంతు కానీ మరియు అక్కడ ఉండే పరిసర ప్రాంతాల్లో కానీ కొన్ని కాలనీలో కానీ మునిగిపోవడం ఇది చాలా బాధాకరమని కూడా అందరూ అంటున్నారు. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎందుకంటే వాతావరణ అధికారులు వరద వస్తాయని హెచ్చరించినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం కానీ ఇలాంటికి దారి తీస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే ప్రజలందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా కొనసాగే నేపథ్యంలో విద్యా వ్యవస్థకు కొన్ని ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. మరియు దాని తోడుగా చూసుకుంటే హైదరాబాద్ లో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉదయం సమయంలో కొంచెం వాతావరణము పొడి వాతావరణమే ఉంటుంది. సాయంత్రం కానీ నైట్ టైంలో కానీ భారీ వర్షం కూడా కొట్టే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా ప్రధానంగా తెలియజేశారు. అటు ఈశాన్య జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హనుమకొండ, వరంగల్, భువనగిరి ఈ జిల్లాలో మాత్రం కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అక్కడ కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఫ్లూడ్స్ అంటే వరదల ప్రభావం కూడా ఈశాన్య రాష్ట్రాలు మరియు పశ్చిమ జిల్లాలో కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ అయ్యే ప్రాంతాలు ఉంటాయి కాబట్టి వారికే ముందస్తు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. వారు ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మెదక్, నారాయణఖేడ్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్ ఈ జిల్లాల నుండి ఎక్కువ వరద వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ జిల్లాలో మాత్రం ఎక్కువగా వరద ప్రవహిస్తుంది కాబట్టి ప్రజలందరూ అక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడ ఉన్న వ్యవస్థను సంప్రదించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ తూతు మంత్రంగానే వ్యవస్థ నడుస్తుంది. ఒక్కరు కూడా పట్టించుకునే పాపన పోలేదు. ఇప్పటి వరకు మంత్రి
మంత్రులు కేవలం హెలికాప్టర్లు ఒక జిల్లా నుండి మరో జిల్లా పర్యటనకు గంటకొక హెలికాప్టర్ వాడేది కానీ ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేవని కూడా ఇప్పటికే ప్రజలందరూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరియు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో మాత్రం ఎడతెరిపి లేకుండా కొన్ని జిల్లాలో ఇప్పటికే భారీ వర్షం కూడా కొనసాగుతుంది. దీనికి కారణంగా జిల్లాలో మాత్రం అందరూ అధికారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నీళ్లు చేరుతాయో అక్కడ కూడా అందరినీ అప్రమత్తంగా ఉంచి సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ మాత్రం చూసుకుంటే హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కూడా ఉంటుంది. మోస్తారు వర్షం నుండి తేలికపాటి వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. రానున్న 2 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం ఉదయం సమయంలో పొడి వాతావరణం ఉంటుంది. సాయంత్రం కూడా భారీగా వర్షం కొట్టే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనప్పటికీ కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీదుగా భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈశాన్య జిల్లాలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే, అటు పశ్చిమ జిల్లాలు, ఉత్తర జిల్లాలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మరియు దక్షిణానికి వచ్చేసరికి వికారాబాద్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప మిగతా టైంలో కూడా బయటకు రావద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే వినాయక చవితి పండుగ ఉంటుందో ఆ వినాయక చవితి పండుగ కారణంగా ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంప్రదించి కరెంటు పోల్స్ కానీ, కరెంటు వైర్లు కానీ అలాంటివి చేయాలి. ఎందుకనంటే ఎర్తింగ్ వచ్చి ఉంటాయి కాబట్టి ప్రజల ప్రాణాలు కూడా ముప్పుండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ట్రాన్స్కో మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుమతులు లేని ఎవరు కూడా ముట్టుకోవద్దని కూడా ఇప్పటికే హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ కూడా హుకుం కూడా జారీ చేసేది. మరిన్ని రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఓవర్ టు సూర్య కుమార్. అరవింద్, అంటే మనం చూస్తున్నాం మరో 3 రోజులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ ముందస్తు జాగ్రత్తలు ఏమన్నా తీసుకుంటుందా? దీనికి సంబంధించి ఏ ఏరియాలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది? జాగ్రత్తల సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం ప్రధానంగా భారీ వర్షం కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు కూడా ఎక్కడ కూడా కనిపించవు. ఎందుకంటే కేవలం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఏరియా లిమిట్ లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తారు వర్షం, తేలికపాటి వర్షం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం కానీ, డ్రైనేజీలు బ్లాక్ అవ్వడం కానీ, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాతావరణ అధికారులు కూడా అది ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు మరియు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రతి ఒక్కరు వచ్చి కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా మొదలనే స్టార్టింగ్ లోనే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫస్ట్ గానే అది చేయాలని కూడా చెప్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా ఎక్కువగా పునరుద్ధరణ చేయాలి. మరియు ఐటీ ఎంప్లాయీస్ కానీ మరియు ఉదయం సమయంలో ఉద్యోగాలు పోయే వారందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టాలి. మరియు ఇంకొక విధంగా చూసుకుంటే వారికి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తే కూడా బాగుంటుందని కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ఇదే తెలియజేస్తున్నారు. రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా కురుస్తుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.